ఈరోజు కొంచెం స్టైల్గా కనిపిస్తున్నాను కదా మీకు, బహుశా స్పెట్స్ వల్ల అనుకుంటా, కొంచెం కాన్ఫిడెన్స్ కోసం పెట్టుకున్నాను. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి మనం ఎక్కడున్నామో చూసుకోవచ్చు. మీ అందరికీ పరిచయం ఇది మన బేతుపల్లి చెరువు అని చెప్పేసి అంటారు. ఇంకొకటి ఏంటంటే మనకి దూరంగా కనిపిస్తున్న నాచారం గుట్ట. ఈ రెండింటిని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈయన గురించి మనం ఎప్పుడు చూసిందే. ఇంకొకటి ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద చేపలు, దీనికి చాలా చరిత్ర ఉంది. మన సత్తుపల్లి చుట్టుపక్కలలోనే అతి పెద్ద చెరువు అనమాట. దీన్ని మీకు చూపిస్తాను. అండ్ మనం నాచారం గుట్ట దగ్గరికి వెళ్దాం. నాచారం గుట్ట కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాను. నాతో పాటు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అన్న వచ్చారనమాట. ఆయన కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మంచిగా చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియో చూసేసేయండి. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా గంగారం చెరువు అనమాట. ఇది రామనగరంలో లొకేట్ అయ్యి ఉంది. మన సత్తుపల్లి తాళమర దగ్గర నుంచి లోపలికి వస్తే ఉంటుంది. మీకు అటు చివర ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిపోదాం, మీకు ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను ఇక్కడ. ఓకేనా, చూస్తూ ఉండండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, కింద కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేసేయండి. వెళ్ళిపోదాం. మీకు చూపిస్తా అని చెప్పాను కదా, ఇదే ఆ వ్యూ పాయింట్. చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉందంటే. నిజంగా అసలు వర్షాకాలం అయితే ఈ చెరువు అంతా నిండిపోతుంది అనమాట. చెరువు అంతా నిండిపోయి ఇది ఉంది కదా డ్యామ్ లాగా, దీని నుంచి వాటర్ కిందకి జారుతాయి. ఇది మొత్తం ఫాస్ట్ ఏరియా లాగా ఉంది కదా, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మొత్తం పచ్చగా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అసలు మొత్తం సరౌండింగ్స్లో చాలా పెద్ద చెరువు అనమాట ఇది. సత్తుపల్లి ఉన్న మొత్తంలో, సత్తుపల్లి చుట్టుపక్కల ఉన్న దాంట్లో చాలా ఫేమస్ చెరువు ఇది. చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద చేపలు ఉంటాయని చెప్పేసి అంటారు. మరి దీంట్లో మనం చూసుకోవచ్చు దీని విజువల్స్. మీకు నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అది నాచారం కొండ అనమాట. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం మనం. దానిపైన ఒక టెంపుల్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు చాలా కొండ పైన ఉంటుంది, చాలా బాగా కట్టారు ఆ టెంపుల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళేది. చూసుకోవచ్చు. ప్లేస్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. చూసారు కదా డ్రోన్ విజువల్స్, సూపర్ అంటే సూపర్ వచ్చాయి. అసలు ఎంత పెద్దగా ఉంది చెరువు, చుట్టుపక్కల పంట పొలాలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. ఓకే, మీకు నేను ఒక స్పెషల్ క్యాండిడేట్ని పరిచయం చేస్తా అన్నాను కదా, దానికి ముందు మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నా కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ స్పెషల్ పర్సన్ని నేను మీకు ఇన్వైట్ చేస్తాను, కల్పిస్తాను, చూసేయండి. ఇదిగో చూసేయండి, మన తెలుగు అబ్బాయి చాలా బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా భద్రాద్రి కొత్తగూడెం అబ్బాయి చాలా అంటే చాలా మంచోడు. అన్న గురించి మీకు తెలిసి ఉంటే, మీ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్లో అన్న గురించి రాసేయండి. ఇక సరేనా. అన్న నేను ఇప్పుడు వీడియో చేయబోతున్నాం అనమాట. ఈ వీడియోలో నాకు అన్న చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇప్పటి వరకు వీడియో తీయడం కానీ మంచి హెల్ప్ చేశారు అన్న. మాత్రం కెమెరామ్యాన్ నేనే. అన్న కెమెరామ్యాన్ లాగా చేశాడు నాకు మొత్తం. నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు అన్న. నాకు తక్కువ పరిచయమైన కొన్ని రోజులలోనే చాలా అంటే చాలా బాగా దగ్గర అయ్యాడు నాకు. నా వీడియో జర్నీకి నేను ముందుకెళ్ళడానికి అన్న నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అన్న చాలా ఫేమస్ సత్తుపల్లిలో. మనకు పరిచయాల టైం తర్వాత లేకనే ముందు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మరి చాలా మంది అయితే అన్న సోది చెప్తున్నారు లేకనే మ్యాటర్ ఇంపార్టెంట్ అని మేము చెప్తాం. మేమైతే అదే చెప్తాం. ముందు విజువల్స్ అయితే ఇంపార్టెంట్. ముందైతే విజువల్స్ మొత్తం చూసేద్దాం, తర్వాత ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఏమైనా బ్రో? ఓకే. మన వాళ్ళు ఎక్కువగా అయితే లాగ్ లేకుండా లాగిన్ చేయాలి మన వాళ్ళకైతే. సో మనమైతే లాగ్ లేకుండా లాగిచ్చేద్దాం మొత్తం. సరే, డైరెక్ట్ గుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం. గుట్టకి వెళ్ళిపోదాం. మరి బ్రో
ఫిబ్రవరి 14 అనుకుంటా. కాసేపు అయితే లవర్స్ వస్తారు. లవర్స్ రాకుండా మనం వెళ్ళిపోవాలి, ఎందుకంటే లేనిపోయిన దారుణాలు మొత్తం మనం చూడాల్సి వస్తుంది. మొత్తం లవర్స్ తిరుగుతారేం బ్రో ఇక్కడ మొత్తం. అందుకే మనం పారిపోదాం పండి, మనకి ఎట్లా లవర్ లేరు కాబట్టి. మేము సింగిల్ మా లవరే మా యూట్యూబ్. సో చేసేదేం లేదు, యూట్యూబ్ నే ప్రేమించాలి మేము అంతే. చూసేద్దాం. ఓకే, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం, చూపించేద్దాం, అన్నతో కలిసి బ్లాగ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే నాచారం విలేజ్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ కనబడుతున్న కొండ మీదకి వెళ్తేనే ఇది ఊరు అన్నమాట. ఈ ఊర్లో నుంచి లోపలికి వెళ్ళాలి. పైన కనిపిస్తుంది కదా గుట్ట చివరన, అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళబోయేది. చాలా బాగుంటది. మనం పైకి ఎక్క స్లోప్ ఉంటది, మొత్తం పైకి ఎక్కాలి. పదండి ఎక్కుదాం, మనం బండి ఎక్కిద్దాం మొత్తానికి. నిజంగా పైకి వెళ్తా అంటే లొకేషన్ ఉంటుంది అబ్బా, అసలు వేరే లెవెల్. నేను మొన్న ఒకసారి ఎక్కి చూశాను, వ్యూ పాయింట్ అదిరిపోతుంది. డ్రోన్ షాట్ చూసినావా? మించిన డైరెక్ట్ గా మీతో డైరెక్ట్ చూపిస్తాను. డ్రోన్ లేకుండా చూపిస్తా వ్యూ పాయింట్. లేకుండానే చాలా బాగుంటుంది. పైలట్ ఎక్కించు పడేకయ్యా స్వామి. చూసారు కదా, ఇప్పుడు మనం కింద నుంచి పైకి వచ్చాం కదా. ఎంట్రన్స్ లోనే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా ఫేమస్ అసలు. నిజంగా లోపల చాలా బాగుంటది కాబట్టి మనం వెళ్ళే సిచ్యువేషన్లో లేం, కానీ మొత్తానికి అయితే బయట నుంచి చూసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఫేమస్ టెంపుల్. మనకి గొట్టెక్కే స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చూసుకొని మనం పైకి ఎక్కుదాం ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. వ్యూ పాయింట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది పైనుంచి చూస్తే. అసలు వేరే లెవెల్ అబ్బా. ఆ చుట్టూ పామాయిల తోటలు అయినా సరే, ఆ లొకేషన్స్ అయినా సరే, ఆ బేతిపల్లి చెరువు అయినా సరే, ఏదైనా సరే చాలా సూపర్గా ఉంటుంది. ఏం బ్రో? అవును. మరి మనం చూస్తే సరిపోదు, వీళ్ళకి చూపించాలి. మరి మనం చూపించాలంటే మనం పైకి పోవాలి. పైకి వెళ్ళాలి. పైకి అంటే ఆ పైకి కాదు, ఆ కొండ మీదకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ. మిస్ అవ్వకుండా వీడియో చేసేయాలి. పెట్టుకో బ్రో, స్టైల్గా ఉంటావు. ఈరోజు మొత్తం నన్ను బ్రో మంచి స్టైలిష్ చూపెడతాను. మొత్తం బ్లాక్ టు బ్లాక్ వేసి చేయించాడు. ఆదాయం చేసేస్తున్నా మనవన్నీ. వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. తెలుసు కదా మన ఛానల్ నేమ్. మనోడు తెలుగు అబ్బాయి, నేను తెలుగు ట్రావెలర్. ఇద్దరం కలిసినామంటే ఇంకేదో ఒకటి ఉంటది. భద్రాద్రి కొత్తగూడెం అబ్బాయిలు ఇద్దరం. దారి చూడండి ఎలా ఉందో, ఘాటీ రోడ్ అన్నమాట. మనోడు ఏమంటాడంటే బండి ఎక్కిద్దో ఎక్కదో అంటాడు. బండి ఎందుకు ఎక్కదు, మనం ఎక్కిస్తాం మనం అంతే. చూడండి పైకి వెళ్ళిన కొద్దిగా ఎలా ఉంది. అబ్బో వేరే లెవెల్ కనబడుతుంది. చూడండి 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 చూడండి. ఇది ఇంకా స్టార్టింగే, ఇంకా పైన ఉంది మొత్తం. మొత్తం రెడీ చేస్తున్నారు వర్కర్స్. అట్లా తిరుక్కుంటా పైకి ఎక్కాలి మనం. 7 కొండలు ఎక్కినట్టు ఈ ఒక్క కొండ ఎక్కాలి మనం. 7 కొండలు ఎక్కిన ఫీలింగ్ వస్తుందిలే కొండ. ఎస్, ఎక్కడ దొరుకుతాయి బ్రో అస్సలు చూడండి లొకేషన్ అసలు వేరే లెవెల్ కదా. అసలుకి మామూలుగా ఉండదు లొకేషన్ అయితే. అది గంగారం చెరువు. ఇదేమో ఎవరు బ్రో? ఇది నాచారం రామనగర్. కనిపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే ఇప్పుడు పైకి వచ్చేసాం. టెంపుల్ ఇంకా కిందకి దిగితే కూడా టెంపుల్ ఉంటుంది భయ్య. చాలా బాగుంటది కింద. అసలు అది మొత్తం రాళ్ళతో కన్స్ట్రక్ట్ చేసేది తెలుసా, సూపర్ ఉంటది. అసలు చూపిస్తాను పదా నీకు ఇప్పుడు. బ్రో ఇంత ముందు వచ్చాడన్నమాట. నేను ఒకళ్ళు ఫొటోస్ పెడితే చూసాను. అసలు ఫస్ట్ టైం రావడం నేను కూడా. చాలా బాగుంటది. డ్రోన్లు, గోప్రోలు అన్ని తీసుకొచ్చినాం లేక ఒక్క ఫోన్ తోనే మేము వీడియో షూట్ చేస్తాం. అవును, కెమెరాలు మొత్తం వేస్ట్. నాకు తెలిసి ఒక్క ఐఫోన్ ఉంటే చాలు, వాయిస్ క్యాన్సిలేషన్ అయినా ఏదైనా సరే నాయిస్ మాత్రమే మంచిగా రికార్డ్ అయింది ఫోన్లోనే. మీరు చాలా మంది ఇప్పుడు వీడియోలు తీయాలనుకున్న వాళ్ళకైతే అబ్బా కెమెరా ఉండాలా, మైకులు ఉండాలా, ఈ స్టిక్లు ఉండాలి అని అనుకుంటారులే, కానీ ఇదంతా వేస్ట్. నాకు తెలిసి ఒక మంచి ఐఫోన్, ఒక మంచి ఫోన్ ఉంటే చాలు. ఐఫోన్ చాలు నాకు తెలిసి. ఐఫోన్ అన్న సామ్సంగ్ అసలు మంచి వీడియో వస్తుంది అనమాట. అసలు
చాలా బాగుంటది. సరేలే లేకుండా లాగిచ్చేద్దాం, వీడియోకి వెళ్ళిపోదాం. మరి సోది చెప్తున్నారు అనుకుంటారు, ఈ పెద్ద సోది కావాలనుకుంటారులే కానీ లాగిచ్చేద్దాం. బ్రో చెప్పేసే, ఇంకా స్టార్ట్ చేసేయి. మనం అక్కడ కింద చూసాం కదా, ఆ పైన గోపురం ఉంది కదా, అదే మీకు కింద నుంచి చూపించాను. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్వరు ఉండరు, జనాలు తక్కువ మంది వస్తారు, కానీ చాలా ఫేమస్. అసలు ఎంతలా అంటే ఒక పూజారి వస్తాడు, పూజారి వచ్చి పూజ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. ఏమంటే చాలామంది చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు కోరిన కోరికలు తీరుస్తారు. ఎక్కడో ఉన్న దేవతని కొండ మీద తీసుకొచ్చి పెట్టడానికి పెద్ద చరిత్ర ఉందంట దీనికి. అవి నేను మీకు తెలుసుకొని చెప్తాను. అన్న తర్వాత అవతల కింద ఇంకో టెంపుల్ ఉంది, అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళి చూసేద్దాం పదండి. ఇప్పుడు రండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కింద దిగడానికి ఇది పెట్టారనమాట. పట్టుకోండి అంటే ముసలోళ్ళు పట్టుకొని నడుస్తారు ఇట్లా. సో మేము ముసలోళ్ళం కాదు కాబట్టి మేము ఇట్లా నడిచేస్తాం. దారి బాగుంటుంది, చూసుకొని రండి. కొంచెం రాళ్ళు అవి ఉంటాయి కదా, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మీరు మాత్రం ప్లాస్టిక్ మాత్రం తీసుకురాకండి. ఎందుకంటే ఇంతకుముందు మన బ్రదర్ చెప్పాడు, ఆ ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయొద్దు. మన టూరిస్ట్ ప్లేస్లకు అడిగిపోతే ఎక్కడ పోయినా ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయొద్దు అని చెప్పారు కదా. సో ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కూడా ఈ మొత్తం ఫారెస్ట్ కాబట్టి కలుషితం చేయొద్దు ఫ్రెండ్స్. కలుషితం చేయడం వల్ల ఎన్నో మీకు తెలుస్తుంది. దాని గురించి వరి చెప్పాల్సిన పని లేదు. ఇంకా రాళ్ళ టెంపుల్ అని చెప్పారు కాబట్టి చూడండి, బిల్డింగ్స్ కడుతున్నారు. అంటే ఇట్లాంటి బిల్డింగ్స్ కడితే ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకునే కోరిక. సివిల్ ఇంజనీర్ అయితే టెంపుల్ బ్రదర్, దీని గురించి ఏమన్నా మీరు వావ్ వ్యూ పాయింట్ అదిరింది. విజువల్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఇది మొత్తం రామనగరం అన్నమాట, ఊరు పేరు. సత్తుపల్లి చివరిని ఎక్కడో ఉంది, మొత్తం ఫాగు. టైం చాలా అవుతుంది, అయినా సరే ఇంకా ఫాగ్ వదలలేదు. చూడండి అసలు మీరు వ్యూ చూసుకోవచ్చు. ఇందాక మీకు చూపించాం కదా చెరువు, అదే బేతుపల్లి చెరువు అనమాట. అసలు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఎంత బాగుందో వ్యూ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. మీకు అక్కడ చూపించాను కదా, దేవత రాళ్ళతో కన్స్ట్రక్ట్ చేశారు. పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడి నుంచో మోసుకొచ్చి దేవతని ఇక్కడ పెట్టారనమాట. చూద్దాం మొత్తం మనం. నాకు తెలిసి డ్రోన్ షాట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే అంత మంచిగా విజువల్స్ కనబడుతున్నాయి. ఇక డ్రోన్ షాట్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మొత్తం ఫాగే. ఆ డ్రోన్ కెమెరాతోనే అసలు ఫాగ్లలో కలిసిపోతుంది, అసలు ఏం కాని రావట్లేదు. కాబట్టి మీకు మన ఈ కెమెరాతోనే మంచి వ్యూ చూపిస్తా, చూసేయండి. చూడండి అసలు వేరే లెవెల్ కదా. అవును, చాలా హైట్లో ఉంది బ్రో. కింద మ్యాక్సిమం ఒక ఉంటుంది బాగానే 200-300 మీటర్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనుకుంటా. కింద నుంచి భూమి నుంచి 200-300 ఎక్కువనే ఉంటుంది బ్రో. చాలా వచ్చినాం మనం ఇప్పటికే, కానీ విజువల్స్ అయితే ఘోరంగా ఉన్నాయి బ్రో. పొద్దున కానీ ఈవినింగ్ కానీ వస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు పచ్చని పొలాలు ఆల్రెడీ మనకి వెళ్ళి అయితే చుట్టుపక్కల మ్యాక్సిమం ఒకసారి పంట పొలాలు వేసేసి కోసేసి దాన్ని ఇంటికి వచ్చేస్తాయి సంక్రాంతి లోపు. ఇటు సైడ్ ఏంటంటే ఆ చెరువు వల్ల ఇటు చుట్టుపక్కల ఉన్న పొలాలు రైతులు అందరూ ఎంత అంటే చాలా హ్యాపీ. అసలు నాకు తెలిసి రెండోసారి దాళవ నాట్లు కూడా వేసేసుకొని ప్రశాంతంగా బ్రతుకుతారనమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అది. చూశారు కదా వీడియో ఎలా ఉంది, చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చాలా వస్తాయి మన ఛానల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు తెలుగు ట్రావెలర్తో తెలుగు అబ్బాయి.